my channel Raj Creative Studio. Guys, ఈరోజు మన డాన్స్ ట్యూటోరియల్ పార్ట్ 7 వీడియో ఇది. దీంట్లో నేను ఇంకో 3 మూవ్స్ చెప్తాను. మనం ఇక్కడ పార్ట్ 10 వరకు అయిపోయిన తర్వాత మనం ఒక సాంగ్ కంపోజ్ చేద్దాం. మనం ఇప్పుడు దాకా చేసిన స్టెప్స్ అన్ని కలిపి ఒక సాంగ్ కూడా కంపోజ్ చేసి చూపిస్తాను ఎలా చేయాలనేది. ఓకే, ప్రస్తుతానికి ఈ వీడియోలో నేను ఇంకో 3 మూవ్స్ చెప్తాను ఎలా చేయాలని. ఓకే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గైస్, ఇప్పుడు మనం ఫస్ట్ మూవ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చి రైట్ లెగ్ 1 2 లెఫ్ట్ లెగ్ బ్యాక్, మళ్ళీ 1 2 రైట్ లెగ్ బ్యాక్, అదే జస్ట్ 1 2 మళ్ళీ 1 2 మళ్ళీ 1 2 మళ్ళీ 1 2, అదే మూమెంట్ జస్ట్ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 మళ్ళీ 1 2 మళ్ళీ 3 4 మళ్ళీ 1 2 మళ్ళీ 3 4. చూసారు కదా, అదే మూమెంట్ జస్ట్ హ్యాండ్స్ తో చెప్తాను. 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4. మూమెంట్ ఫాస్ట్గా అలా చూపిస్తాను. 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. గైస్, ఇప్పుడు సెకండ్ మూమెంట్ చూద్దాం. రెడీ? 1 2. ఓకే, ఎదురు పెట్టి మూమెంట్ ఎలా 1 2, అదే మూమెంట్ 1 2 3 4 మళ్ళీ 1 2 3 4. ఇది 1 2 3 4 1 2 3 4. మూమెంట్ని హ్యాండ్స్తో పాటు చేసి చూపిస్తాను. ఇప్పుడు 1 2 3 4 1 2 3 4 1 2 3 4. అదే మూమెంట్ బ్యాక్ సైడ్ కూడా 1 2 3 4 1 2 3 4. ఫ్రంట్ బ్యాక్ ఎలా చూపిస్తాను. 1 2 3 4 మళ్ళీ 1 2 3 4. అదే ఫాస్ట్ 1 2 3 4 1 2 3 4 మళ్ళీ 1 2 3 4 1 2 3 4. గైస్, ఇప్పుడు మీకోసం థర్డ్ మూమెంట్ చూపిస్తాను. ఫస్ట్ లెగ్ 1 2 బ్యాక్ పుష్. ఓకే, అర్థమైందా? మళ్ళీ చూపిస్తాను. అంటే 1 పుష్, మళ్ళీ లెఫ్ట్ లెగ్తో 1 పుష్, రైట్ లెగ్తో 1 పుష్, లెఫ్ట్ లెగ్తో 1 పుష్. అంటే మనం పెట్టే చోట కాలు సేమ్ అక్కడే ఉండాలి, కాళ్ళు కొడదు. బ్యాక్ పుష్ చేయాలి. 1 లెఫ్ట్ లెగ్ తీసి సేమ్ అదే పొజిషన్లో పెట్టి రైట్ లెగ్ బ్యాక్ పుష్ చేయాలి. 2. ఓకే, ఇప్పుడు అదే హ్యాండ్ మూమెంట్ చూపిస్తాను. జస్ట్ మనం గోడ మీద దగ్గర ఉండి గోడ పుష్ చేస్తే బ్యాక్ ఎలా మూవ్ అవుతామో అదే విధంగా చేసి చూపించాను. రెడీ? 1 రైట్ లెగ్ లెఫ్ట్ పుష్, మళ్ళీ 1 పుష్, మళ్ళీ 1 పుష్, 2 పుష్. ఎటుగా కాదనుకుంటున్నారు, అదే చూపిస్తున్నాను మళ్ళీ ఫస్ట్. రెడీ? 1 2 1 2 1 2 1 2 1 2. ఓకే గైస్, ఇప్పుడు ఈ 3 మూమెంట్స్ ఒకేసారి ఎలా చేయాలో చూపిస్తాను. ఒక 1 by 1గా చూడండి. రెడీ? 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4.
బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఏమైనా కొత్త స్టెప్స్ చెప్పాలన్నా నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.